జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే భయాలు వేస్తున్నాయి, బాధలు అనిపిస్తున్నాయి, ఏడవాల్సి వస్తుందేమో కళ్యాణ మండపాల మీద, ఎలాంటి పరిస్థితి వస్తుందో అని భయానకంగా ఉంది. మొన్న ఒక పెళ్లి చూసాం. ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసుకున్నాడు, బాగా జరిగింది. తీరా చూస్తే పెళ్లి టైంకి వచ్చేసరికి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టి మెదలకుండా వచ్చాడు మగ పిల్లవాడు. అప్పుడు ఆడపిల్ల వాళ్ళు కట్నాలు ఇచ్చుకుని, కానుకలు ఇచ్చుకుని, ఊర్లో కార్లు పంచుకుని, గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఇంత డబ్బు నష్టపోతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు అంటే ఎంత బాధో తెలుసా అసలు ఆ పైన. దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎలాంటి శిక్షలు ఉండే ఇలాంటి వాళ్ళకి. అదైపోయిన తర్వాత నిన్న నేను ఒక వీడియో చూస్తే, తీరా పెళ్లి కొడుకు ఇలా తాళిగా పట్టుకుని కట్టబోయేస్తున్నాడు. ఆపు, నాకు సంబంధం ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, వాడితోనే వెళ్ళిపోతాను, నాకు వద్దు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని పెద్ద పెద్ద శోకాలు పెట్టేసి పెళ్లి కూతురు ఇప్పుడు చెప్పకపోతే నేను ఇంకెప్పటికీ చెప్పలేను అని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది. పాపం నిజంగా అండి, పెళ్లి కొడుకు కూడా ఏడ్చాడండి. అక్కడ శోకాలు పెట్టేసి బ్రహ్మాండంగా ఏడ్చేస్తున్నాడు. ఏంట్రా ఈ పది, ఆ అమ్మాయి పాపం ఏడుస్తుందని ఏడ్చాడు పాపం అతను. తెలుసా, అతను పెళ్ళాగిపోయినందుకు ఏడుపు రాలా అతనికి, తన కళ్ళ ముందు. కానీ ఆ అమ్మాయి, ఆ దుర్మార్గురాలు మాత్రం అండి, ఇలాంటి అబ్బాయిని మిస్ అయింది అని చెప్పి నాకు కూడా చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే తాళి కడదామంటే అది నన్ను ఇలా చేసింది అని చెప్పి గొడవ పెట్టుకోవడమో, దౌర్జన్యం చేయటమో, ఇలాంటి దాన్ని ఇచ్చారేంటని ఒక అసహనం వ్యక్తం చేయటమో కాకుండా, ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది, అమ్మాయి ఏడుస్తుందని పాపం అతను కూడా ఏడవటం చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి చూడండి మగవాడు. నిన్న నేను ఎక్కడో పార్క్కి వెళ్తే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఉంటుంది, ఏంట్రా ఆడవాళ్ళలాగా ఏడుస్తావు, పని పాటలు అయిపోయి సరి, లేచి తొక్కో, పడిపోయేవింటి ఆడదను. మగవాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉండాలి. వాళ్ళు ఏడ్చినప్పుడు ఏడ్చి, వాళ్ళు నవ్వినప్పుడు నవ్వితేనే ఆడవాళ్ళకు కూడా విలువ తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, పొద్దునే నాతో సహా ఏంటి కన్నీళ్ళేంటి, మగాడేంటి, ఎట్లా ఉండాలి, ఎలా ఇది అవ్వాలి అని కాదు. బాధని వ్యక్తం చేయడం చేత కావాలి, ప్రేమను వ్యక్తం చేయడం చేత కావాలి, ఎమోషన్గా ఉండటం చేత కావాలి. ఒక రఫ్ మైండ్తో పెంచితే పిల్లల్ని సున్నితత్వం లేకుండా, వాళ్ళు ఎప్పుడు ఏది స్పందించాలో తెలియకుండా ఉంటారు. అలాగే బాబు కూడా పాపం తాళి ఇలా పట్టుకుని ఇంకా మూడు వేయటమే ఆలస్యం. ఆపు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను నిన్ను, నేను వేరే అతను లవ్ చేశాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను, ఇంతే ఈ అమ్మాయి చెప్పింది. వాళ్ళ అమ్మ చెవులో చెప్పింది, వాళ్ళ బంధువులు చెప్పారు, ఎంతమంది చెప్పినా ఏం లేదు. దయచేసి చెప్తున్నాను, మేము ఆడపిల్లలం కానీ మగపిల్లలం కానీ, తల్లిదండ్రులు మా మగపిల్లల వల్ల ఆడపిల్లలకు కానీ, ఆడపిల్లల వల్ల మగపిల్లలకు కానీ ఇబ్బంది కలగకూడదు. చెప్పేది ఏంటి అంటే, మీకు ఎవరికన్నా లవ్ ఉన్నా, లవ్ చేసినా కానీ ముందే అమ్మా నాన్నకి చెప్పుకోండి. చెప్పుకుని మీ పరువు అక్కడైనా పోతుంది, మేము కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాతైనా నేను 10 మందిలో చెప్తాను అని చెప్పి దౌర్జన్యం చేసి పెళ్లి చేసుకోండి తప్ప, ఇటు మగపిల్లలు కానీ ఇటు ఆడపిల్లలు కానీ కళ్యాణ మండపాల దాకా పెళ్ళిళ్ళు తెచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు అప్పులు పాలైపోతారు. మీకు అది అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో ఒక 10 రూపాయలు ఖర్చు అయితే తిరిగి మళ్ళీ రేపొద్దున దాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. అలాంటి లక్షల్లో పెళ్లి సంబంధం అంటే అమ్మా నాన్న ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాన్ని ఏమంటారు, త్యాగాలు చేస్తేనో ఆ డబ్బు దాచగలుగుతారు. తెలుసా మీకు? అమ్మా నాన్న పెళ్లి కోసం ఖర్చు పెట్టి, ఆడపిల్ల పెళ్లి కోసం అపురూపంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎన్నో రోజులు వాళ్ళ త్యాగాలు చేసుకుని, వాళ్ళు తిని తినక, వాళ్ళ బట్టలు కట్టుకోక, వాళ్ళు అనుభవిద్దాం అనుకున్నవన్నీ అనుభవించలేక, ఇలాంటివన్నీ చేసుకుంటేనే దాచిపెట్టగలుగుతారు, మీ పెళ్ళిళ్ళు చేయగలుగుతారు. అలాంటి పెళ్ళిళ్ళని మీరు పెటాకులు చేసుకుని 4 రోజుల్లోనే వెనక్కి రావడం, నాకు వాడు నచ్చలేదని చెప్పడం, లేదు అంటే పెళ్లి కొడుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం, ఇవన్నీ చేస్తుంటారు. అందుకని మీరు ఎప్పటికైనా కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే, మీకు ఏదన్నా అఫైర్లు కానీ లవ్లు కానీ ఏదున్నా పెళ్లికి ముందు అమ్మ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి తప్ప ఇలాంటి పనులు చేయకండి. మొన్న కూడా ఒక ఆవిడ చెప్తున్నారు, అమ్మా సంబంధం కుదుర్చుకొచ్చాం గిరిజ, సంబంధం కుదుర్చుకొచ్చి పసుపు కొట్టి కార్లు పంచేదాకా కూడా భయంగానే జరుగుతుంది గిరిజ. పెళ్ళంటే దాని సంతోషం కానీ ఎఫెక్షన్ కానీ ఏమీ లేదు. ఈ ఎదుటి వాళ్ళకి ఎవరి దగ్గరికి నేను చెప్పాలంటే భయం. ఆ పెళ్ళి అవుతుందా, సరే అమ్మయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నాళ్ళు మన ఇంట్లో ఉంటుందో ఉండదో,
ఎట్లా కలిసి ఉంటారో ఏం చేస్తారో ఇన్ని బాధల మధ్యలో ఈ పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుంది. పిల్లల పెళ్ళిళ్ళు భయం వేస్తుంది గిరిజ అని అన్నారు. భయపడుతుంటే మనం ఏది చేయలేమండి. గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఎదుర్కొంటుంటేనే ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం అందరం అని చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పండి పిల్లలకి అర్థమయ్యే విధంగా, ఒరే నాన్న ఎవరైనా ప్రేమిస్తే చెప్పండిరా, ఇబ్బంది ఏమీ లేదు, చక్కగా పెళ్లి చేస్తాము, అంతేకాని పరువులు మాత్రం తీసుకోకండి, తీయకండి. లేని వాళ్ళ అబ్బాయి వచ్చాడా, వాళ్ళకి ఏదన్నా మీ ఇంట్లో పెట్టుకోవడము, వాడిని మా ఇంట్లో రానిచ్చడాలు, ఇష్టం లేకపోతే ఎంతో అంత మీరు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి మీ అబ్జర్వేషన్లో పెట్టి పిల్లల్ని ఎక్కడన్నా పెట్టండి. ఏం చేస్తాం? లేకపోతే ఇద్దరిని కలిపి ఎక్కడికన్నా పంపించేసేయండి, చక్కగా ఉంటారు, హాయిగా హ్యాపీగా ఉంటుంది. తెలిసిన తర్వాత ఎట్లాగో వెనక్కి తిరిగి వచ్చే ఆడపిల్లలు బోల్డ్ మంది, ఎంతోమందిని చూసాం మనం. లవ్ చేసిన తర్వాత ఆ లవ్ చేసిన వాడు సరిగ్గా చూడక వాడు ఈ సూటిపోటి మాట్లాడటం, పెత్తనం చేయాలనుకోవడం, లేకపోతే ఇబ్బంది గురి చేయడం, ఇలాంటివి చేస్తుంటే వాళ్ళ మనస్తత్వాలు అర్థమయ్యి ఎంతోమంది ఆడపిల్లలు మధ్యలో లవ్ వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అబ్బాయిల మాటకు వస్తే, మన ఇంటికి వచ్చే అమ్మాయి ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా కానీ చక్కగా ఆదరించండి. ఆడపిల్ల మన ఇంటికి వచ్చిన తర్వాత సుఖపడుతుంది. మన ఇంటి ఆడపిల్ల వెళ్ళి ఎక్కడన్నా ఉంటే అది పాపం కష్టపడుతుందేమో అని అనుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ మగపిల్లలు ఉన్న తల్లులు ఏ అమ్మాయి అయినా సరే పాపం ఆదరించి హక్కును చేర్చుకోండి. అర్థమైందా? అంతేగాని పెళ్ళిళ్ళు చేయాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లలు కూడా ఆలోచించుకోండి. ఎంతో డబ్బు కూడబెట్టి, ఎంతో అప్పులు చేసి, ఎంతో మంది దగ్గర తలలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆడపిల్లలు పెళ్లి చేసిన తండ్రులు ఎంతోమంది. అలాంటి తండ్రులకి తల్లులకి వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు పెళ్లి పెట్టల మించి లేచి వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు కాదనుకుని వచ్చేయటం, పెళ్లి కొడుకు వద్దని వచ్చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఆలోచించండి. ఏమంటారు?